ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఈరోజు పిల్లల స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. దానికోసం బయలుదేరమాట. పిల్లలు ఇద్దరు కూడా బయలుదేరిపోయారు. బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. ఈరోజు సేమియా ఉప్మా చేశాను. అది తినేసి అయితే స్కూల్కి అయితే బయలుదేరాం. ఇప్పటికైతే రిపోర్ట్ కార్డ్ తీసుకున్నాం. తీసుకొని అక్కడ ముందుకు ఉంటుంది కదా వెల్కమ్ బోర్డు, అక్కడ ఒక చిన్న పిక్స్ లాగా అయితే తీసుకుంటుంది. వీడియో తీసుకున్నాడనమాట. తీయమన్నాడు. అయిపోయిన తర్వాత వస్తుండగా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. మాకు అక్కడ మార్కెట్ షాపులు, చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, అక్కడ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. అసలు పపాయి కానీ ఏదైనా ఫ్రూట్స్ తీసుకుందాం అనుకున్నాను. స్వీట్ కార్న్ తీసుకొని చాలా రోజులు అయిపోయింది. స్నాక్స్ లాగా కూడా వాడుకోవచ్చు. అంటే ఈవినింగ్ బాయిల్ చేసి పెడదామా, లేదంటే ఏదైనా కర్రీకైనా వాడుకోవచ్చు. రేపు ఎలాగా సండే, దేనికైనా యూజ్ అవుతుందని చెప్పి. ఎంత కాస్ట్ ఉన్నాయో తెలుసండి. 50కి 5 ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఇవ్వను అన్నారు. అంత కాస్ట్ రూ. 10కి ఒక్కటేనట. మరి వీటిలోనే ఎలాగుంది, బ్లింకెట్ వాటిలోనే ఎలాగుంది ఏంటి? అందులో బ్లింకెట్ అది వాడతారా ఏంటి? నేనెప్పుడూ ఆన్‌లైన్‌లో ఎప్పుడు నేనేం తెప్పించడం ఉండదు. ఎప్పుడైనా మార్కెట్‌కెళ్ళి తెచ్చుకోవడమే కానీ, ఇలాగా ఆన్‌లైన్‌లో ఎప్పుడు నేను వెజిటబుల్స్ కానీ అవి ఎప్పుడూ ఏం తెప్పించలేదు. బిగ్ బాస్కెట్ అని వీటిలో తెప్పిస్తుంటారు కదా, వాటిలో ఎలాగున్నాయి కాస్ట్‌లు అనేది కొంచెం నాకు చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ లంచ్‌కి కర్రీ అయితే చేస్తున్నాను. వంకాయ బఠానీ కర్రీ మాట. ఈ వంకాయలు చూస్తున్నారా ఎంత పెద్దవున్నాయో. మార్నింగ్ మా వారు ఎళ్ళేసరికి కర్రీ అయితే అవ్వలేదు. టైం చాలలేదనమాట. అందుకు అతనికి ఒక వంకాయ కట్ చేసి కొంచెం బియ్య పిండి, శనగపిండి అది వేసి పెనం మీద ఇలాగా వేస్తాం కదా, బజ్జీల్లాగా అలా వేసానమాట. అలా వేసి అతనికి బాక్స్ అయితే కట్టిస్తాను. రసం పెట్టాను. బజ్జీలు చేసి, సేమియా ఉప్మా చేసి 7:30 అవ్వాలి కదా, అవన్నీ అయిపోయిన తర్వాత పెట్టేసాను. 4 బర్నర్ అయితే మనకి తొందరగా అవుతది. 2 బర్నర్ అయితే అవ్వదు కదా అంత తొందరగా. ఒకటే ఒకటే అవుతుంటది. ఇంకా అవ్వలేదని చెప్పి బజ్జీ చేసి పెట్టేసాను. ఇక్కడ వంకాయ బఠానీ అయితే రాత్రే నానబెట్టి తెల్లవారి బాయిల్ చేసి ఉంచేసాను. ఇక్కడైతే పోపేసుకున్నాను వంకాయ కర్రీ. సింపులేనండి. వంకాయ బఠానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మెయిన్ రైస్ కన్నా మనకి రోటీస్‌కైతే చాలా బావుంటది. చాలా టేస్ట్‌గా ఉంటది. అందరికీ తెలిసిందే వంకాయ బఠానీ కర్రీ. ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ ఏసుకున్నాను. తర్వాత దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ ఏసుకొని వేపేసుకొని అందులో ఈ వంకాయ ఏసేసుకుంటాం. ఇంకా పిల్లల మార్క్స్ విషయాలకి, ఇప్పుడు స్టడీస్ విషయాలకొస్తే మటుకు మార్క్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇద్దరు పిల్లలకి మంచి మార్క్సే వచ్చాయి. ఇప్పుడు సిలబస్ కూడా చాలా టఫ్‌గా ఉంటుంది కదండీ! మీరేమంటారు చెప్పండి? మన టైంతో పోలిస్తే ఇప్పుడు సిలబస్ అంటే 2 క్లాసెస్ ముందులాగా ఉంటుంది. అంటే ఇప్పుడు సెవెంత్ క్లాస్ సిలబస్ ఫిఫ్త్ క్లాస్‌కి ఉన్నట్టు అలాగుంటుంది. మీరేమంటారు చెప్పండి? తర్వాత ఇప్పుడు అలా కూడా ఈజీగా కూడా ఉంటుంది. అంటే మనం దాని గురించి తెలుసుకోవాలని మీడియా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి విషయాలకి, చదువుకి. అంటే మీడియా అంటే ఇప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేసుకొని మనం కావాల్సింది కనుక్కోవడానికి, మనకు తెలియనిది చూడటానికి అది. నిషి అయితే అలాగే చూసుకొని చదువుకుంటదనమాట. దాని మటుకు అదే చదువుకుంటది. ఏమైనా దానికి డౌటొస్తే కొంచెం గూగుల్ సెర్చ్ ఒకటి, తర్వాత జెమినై వాటిలోనే తెలుసుకొని అలాగా చదువుకుంటది. ఖుషి అయితే కొంచెం నాకు అడుగుతుంటాడనమాట. డౌట్స్ అవి అడిగితే వాడికి చెప్తూ ఉంటాను. ఇంకా బానే చదువుతున్నారు ఇద్దరు కూడాని. మంచి మార్క్స్ వచ్చాయి ఇద్దరికిని. నాట్ బ్యాడ్. గుడ్. ఇద్దరికీ 97% లాగా వచ్చాయన్నమాట ఇద్దరికిని. ఇంకా ఎస్ఏ 1 వాటిలోని కొంచెం 90 అంత నాకు ఆశ కూడా లేదు. చాలులే 96, 95% వస్తే చాలు అనుకున్నాను. ఇద్దరికీ 97% అలాగొచ్చిందన్నమాట. ఇక్కడ వంకాయ కూర మూత పెట్టేసాను కాబట్టి బాగా ఉడికిపోయింది. దానిలోకి చూసారు కదా, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి అంతే 3 వేసి కొంచెం చెదగొట్టేసుకున్నాను. చెదగొట్టేసుకొని వేసుకుని బాగా కలిపిస్తున్నాను అనమాట.
గానీ మనం పైన కొన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా దంచి వేసుకుంటే మన కూర అనేది మంచి టేస్ట్‌గా వస్తది. నాకెందుకో అవి పైన కొన్నవి ఎక్కువ వెనిగర్ టేస్ట్‌లాగా అనిపిస్తది. నాకు ఆ టేస్ట్ ఎంతో నచ్చడం లేదు. పుల్ల పుల్లగా అనిపిస్తుంది. మీరు వాడతారా ఏంటా చెప్పండి. నేను ఒకసారి తెప్పించాను గానీ నాకది నచ్చలేదు. అందుకని ఇంకా ఎప్పుడంటే అప్పుడే ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి దంచి అలా వేసుకుంటేనే బావుంటది. ఇక్కడ వంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత బఠానీ ఏసేశాను. ఏసి కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా ఇంకా ఆ పేస్ట్ అన్నీ ఏసి బాగా కలిపేసుకొని నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకోవడమే. అంతే ఈజీగా రెడీ అయిపోద్ది. ఇవాళ మెనూ ఏంటంటే ఇది వంకాయ కర్రీ ఇంకా సలాడ్ చేస్తాను. గ్రీన్ సలాడ్ లాగా. కీరా, క్యారెట్టు అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఏసి కొంచెం గ్రీన్ సలాడ్‌లాగా కూడా చేస్తాను. ఇదిగోటి వంకాయ కూడా ఇక్కడ బాగా వేగిపోయింది. వేగిపోయిన తర్వాత ఇక నీళ్ళేసేద్దాం. నీళ్ళేస్తే ఇది రెడీ అయిపోద్ది. రైస్ మార్నింగే పెట్టేసాను. రైస్ కుక్కర్‌లో కాబట్టి వామ్‌లో ఉంచేస్తే మనం తినే వరకు వేడిగానే ఉంటది. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇదొక్క కర్రీ చేస్తే ఇంక తినేయొచ్చు. ఇక్కడ 12 అయింది. ఒక అరగంట. తనకి నిషికేతంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇదిగోటి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే గ్రీన్ సలాడ్ కట్ చేసుకుందాం. దీనికోసం ఉల్లిపాయ, కీర, క్యారెట్, ఇంకా టమాటా, పచ్చిమిర్చి అంతే సింపుల్‌గా చిన్న చిన్న ముక్కలు చేసుకొని గ్రీన్ సలాడ్ చేసుకుందాం. అసలు నేను ఏంటనుకున్నానంటే మామూలు కర్డ్ ఏసి చేద్దాం అనుకున్నాను. నిషి అయితే కర్డ్ ఏసింది అసలు తినదనమాట. అస్సలు ఇష్టంగా తినదు. కానీ గ్రీన్ సలాడ్ తింటే మనకి చాలా మంచిది. వెయిట్ లాస్‌కి వాళ్ళు ఎక్కువగా రెగ్యులర్‌గా గ్రీన్ సలాడ్ తింటే మంచిది. నేను ఎప్పుడైనా కీరా అది ఉన్నదంటే రెగ్యులర్‌గా గ్రీన్ సలాడ్ చేసుకొని తింటాను. లేదంటే కీర, క్యారెట్ అయినా కనీసం చిన్న ముక్కల్లా కట్ చేసుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ, కొంచెం ఉప్పు యేసుకొని ఇంక తినేస్తాను. మీలా ఎంతమంది కీరాకి ఇలా చేస్తారు చెప్పండి? అలా చేయడం బట్టి అంటే మనకి మూడుకి దగ్గర కట్ చేసి ఇలా రౌండ్ తిప్పి మనం దానిలోంచి ఒక నురగ లాంటిది వస్తది కదా! అది తీయడం బట్టి మనకి కీరా అనేది చేదు అనిపించదు అంటారు. అదే నాకు మొదటి నుంచి అలవాటైపోయింది. అలా చేస్తాను. చేసి క్యారెట్ కూడా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇంకా గ్రీన్ సలాడ్ చాలా మంచిది. హెల్త్‌కి కూడా చాలా మంచిదని చెప్పి నేను ఉంటే మటుకు రెగ్యులర్‌గా కట్ చేసి దీనిలో కొంచెం బ్లాక్ సాల్ట్ అయితే ఏస్తాను. నార్మల్ సాల్ట్ ఎయను. బ్లాక్ సాల్ట్ వేయడం బట్టి మనకి ఇండైజెషన్ అది కూడా ఉండదు. టేస్ట్ కూడా చాలా బావుంటది. నార్మల్ సాల్ట్‌తో పోలిస్తే. ఇక్కడైతే కీరా ఇలా కట్ చేస్తున్నాను చిన్న ముక్కల్లాగా. తర్వాత క్యారెట్ కూడా కట్ చేసి, ఉల్లిపాయ, టమాటా అన్ని కట్ చేసుకొని, కొంచెం నిమ్మకాయ పిండేసుకున్నామా, సాల్ట్ ఏసుకున్నామా అంతే. అయిపోయింది గ్రీన్ సలాడ్. ఇవాళ లంచ్ మెను ఇదే. చూస్తుండండి నేను మళ్ళీ కలుస్తాను.
గ్రీన్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం బ్లాక్ సాల్ట్ అయితే వేసాను. నిమ్మకాయ కొంచెం వేసుకున్నాను అంతే. ఇప్పుడు నా లంచ్ ప్లేట్ అయితే మీకు చూపిస్తున్నాను. కొంచెం సలాడ్ వేసుకుంటాం. ఫస్ట్ ఎప్పుడు అన్నం పెట్టుకోకూడదటండి. నేను ఇన్ చూసాను. కొన్ని వీడియోలో అయితే చూసాను. ఫస్ట్ ఎప్పుడు అన్నం పెట్టకూడదట. ఏదో ఒకటి ఏమీ లేకపోతే కొంచెం ఉప్పైనా వేసుకొని పెట్టుకోవాలట కదా! అయితే ఫస్ట్ గ్రీన్ సలాడ్ పెట్టుకున్నాను. తర్వాత రైస్ పెట్టుకుంటున్నాను. తర్వాత కర్రీ. అంతే సింపుల్ లంచ్. రసం అన్నమాట ఈరోజు చేశాను. మామూలు సాటర్డే ఎప్పుడు నేను పప్పు, కందికట్టు ఏదో చేస్తాను. ఈరోజు మరి రసం చేసేసాను. చేసి ఇంకా తినడం ఒక ప్యాక్ అయితే వేసుకుంటాను. ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. మీకు తెలుసా ఫేస్ ప్యాక్ నా దగ్గర ఉంది. ఆ మధ్యన ఏం వైరల్ అయింది కదండీ! గ్రీన్ క్లే మాస్క్ అనేది చాలా వైరల్ అయింది. ఇలాగా రాసేస్తే అలా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఇవి అయిపోతాయి అని అలా చెప్పారు. అప్పుడెప్పుడో నేను కొన్నాను. అది రూ. 100 ఇంకా అలా ఉంటే ఇంకా పాడైపోతుంది. అంటే పాడైపోతుందని వేసుకోవడం కాదు. ఇప్పుడు ఎండలో ఎక్కువగా తిరగడం అది అవుతుంది కాబట్టి ట్యాన్ కూడా పడుతుంది. గ్రీన్ క్లే మాస్క్ అనేది చాలా బాగుంటుంది. ట్యాన్ అది బాగా రిమూవ్ చేస్తుంది. మీరు వాడారా ఏంటా చెప్పండి. చాలా బాగుంటుంది. ఇది నా లంచ్ ప్లేట్. అదే మీకు చూపిస్తున్నాను. చాలా రోజులైంది లంచ్ ప్లేట్ అనేది మీకు చూపించలేదు కదా! అందుకు చూపిస్తున్నాను. ఇదిగోటి ఇక్కడ ప్యాక్ అయితే వేసుకున్నాను. వాళ్ళిద్దరూ తినేసారు. లంచ్ చేసాము. లంచ్ చేసి వాళ్ళిద్దరూ పడుకోవడానికి వెళ్తున్నారు. ఈ లోపు నేను ప్యాక్ వేసుకుందాం. మరి ఇక్కడే నాకు టైం అవుతుంది. మళ్ళీ సాయంకాలం ఇది అంటే అవ్వదు. అసలు నైట్ వేసుకుందాం అంటే నైట్ అసలు ఇంకా బద్ధకం వచ్చేస్తుంది. నెక్స్ట్ 'బిగ్ బాస్' ఎంతమంది చూస్తున్నారు ఏంటి అన్నది చెప్పండి. నేను 'బిగ్ బాస్' చూడడం కోసమే టీవీ ఏయించుకున్నాను. సన్ డైరెక్ట్ మాట మాది. అందుకని నేను 'బిగ్ బాస్' టైంకి వేయించుకున్నాను. ఇప్పుడు మొన్నే వేయించానమాట. అది. బానే ఉంటుంది. కానీ ఎప్పుడూలాగా ఇప్పుడు అంత ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఎవరు రాలేదు నాకనిపిస్తుంది. ఏదో ఎక్కువ ఫేమస్ అయిన వాళ్ళు అలాగా ఎవరో కొంతమంది తెలిసి మోస్ట్‌లీ నాకైతే అందులో ఉన్నవాళ్ళు ఎవరో తెలీదు. ఒక రీతు ఉన్నది కదా! అదొక్కటే తెలుసు. యాంకర్‌లాగా ఉంటది కదా! అదొక్కటే నాకు తెలుసు. ఇంకా ఇంకెవరు అంత నాకు 'సుమన్ శెట్టి' ఒకడు ఉన్నాడు అంతే. ఇంకెవరు నాకు అంత తెలీదు. మీరు అసలు 'బిగ్ బాస్' ఫాలో అవుతున్నారా ఏంటా అన్నది చెప్పండి. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.